పరాశర మహర్షి కుమారుడు వ్యాస భగవానుడు. ఆయన వేదాలను విభజించిన మహానుభావుడు. అందుచేతనే ఆయన వ్యాసవ్యాసుడని ప్రసిద్ధికెక్కాడు. ఆయనే మహాభారత పుణ్యకథను కూడా ప్రపంచానికి ప్రసాదించాడు. మహాభారత కథ ఆయన మనస్సుకు తట్టింది. తక్షణమే దీన్ని లోకానికి ఎలా అందచేయడం అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేమి కావాలి అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు వ్యాసుడు, దేవా, నేను మహాగ్రంథాన్ని మనసులో ఊహించాను, కానీ అది వ్రాయగల సమర్థుడు ఈ భూలోకంలో ఎక్కడా కనిపించడం లేదు. ఏమి చెయ్యను ప్రభు అని వినయంగా అడిగాడు. అందుకు బ్రహ్మ, మహర్షి, నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే, కనుక గణపతిని ధ్యానించు, నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుడిని ప్రార్థించాడు. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు గణపతికి మ్రొక్కి యథావిధిగా పూజించాడు. తర్వాత, గణనాథ, నేను ఒక పక్క భారత కథ చెప్పుకుపోతూ ఉంటాను, మీరు ఒక పక్క వ్రాసుకుపోతూ ఉండాలి, ఏమంటారు స్వామి అని అడిగాడు. అందుకు విఘ్నేశ్వరుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తాను, కానీ వ్రాయడం మొదలు పెడితే నా గంటం ఆగదు. అలా ఆపకుండా మీరు చెప్పగలరా? అట్లా చెప్పగలనని వాగ్దానం చేస్తే వ్రాస్తాను మహర్షి అన్నాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు అందుకు ఒప్పుకున్నాడు. గణపతితో ఇలా అన్నాడు, దేవా, నేను చెప్పేదాని భావం మీరు తెలుసుకొని మరీ వ్రాసుకుపోతూ ఉండాలి అన్నాడు. అది విని శ్రీ గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి మహాభారత కథ చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాసుడు గడగడ చెప్పేస్తున్నాడు. వినాయకుడు వాటిని అర్థం చేసుకొని వ్రాస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి కాస్త ఆలోచిస్తూ ఉండగా అంతలోనే వ్యాసుడు వందల కొలది శ్లోకాలు మనస్సులో అల్లుకొని చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ విధంగా మహాభారత కథ ఎక్కడా ఆగకుండా ఆశాంతం సాగిపోయింది. ఆ కాలంలో అచ్చుల్లేవు. విద్యావంతులు జ్ఞాపక శక్తే ఒక గ్రంథాలయంలాగా పనిచేస్తూ ఉండేది. వ్యాసుడు మహాభారత కథ చెప్పడం పూర్తి చేసిన తర్వాత దాన్ని మొట్టమొదట తన కుమారుడైన శ్రీ శకుడికి చెప్పాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ విధంగా భారత కథ ఆ నోట ఈ నోట పడి అచరికాలములోనే బహుళ ప్రచారం గడించుకుంది. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారద మునీంద్రుడు. గంధర్వులకు, యక్షకులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగేంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహానీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. ఈయన ధర్మశీలుడు, సమస్త వేదాలు ఎరిగినవాడు అని లోక ప్రసిద్ధి. పరీక్షన్ మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక మహాయాగం చేసిన సందర్భంలో ఆయన కోరికపై వైశంపాయనుడు ఈ మహాభారత కథ సవిస్తరంగా చెప్పాడు. అలా వైశంపాయనుడు ఈ కథను తరువాత మళ్ళీ పౌరాణికుడు అయిన సూతుడు నైమిసారణ్యంలో పెద్ద సభ తీర్చి కూర్చున్న సౌనకాది మహామునులందరికీ మరింత విపులంగా వినిపించాడు. ధర్మార్థాలను ఉపదేశించేందుకై పూర్వం వ్యాస భగవానుడు గానం చేసిన పుణ్య కథలన్నీ నేను స్వయంగా విన్నాను, అవి మీకు చెప్పాలని కుతూహలంగా ఉంది అన్నాడు సూతుడు. సూతుల వారు ఇలా అన్నారో లేదో ఆ నైమిసారణ్యంలో ఉన్న మహామునులంతా వచ్చి ఆయన చుట్టూ మూగారు. జనమేజయ మహారాజు యాగములో వ్యాసుల వారి ఆజ్ఞ ప్రకారం వైశంపాయనుడు చెప్పిన మహాభారత కథ, దాని ఉపకథలు నేను విన్నాను. తరువాత అనేక తీర్థయాత్రలు చేశాను. భారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం కూడా దర్శించాను. మీ అందరి దర్శన భాగ్యం పొందాలని ఇప్పుడెక్కడికి వచ్చానంటూ ఆరంభించి సూత మహాముని మహాభారత కథ పూర్తిగా వినిపించాడు. హస్తినాపుర రాజ్యాన్ని శంతన మహారాజు పాలించాడు. ఆయన తరువాత చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు వరుసగా రాజ్యం ఏలారు. వారిలో విచిత్రవీర్యుడికి 2 కుమారులు. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. పెద్ద కొడుకు ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి. ఆ కారణాన చిన్నవాడైన పాండురాజుకు పట్టం కట్టారు. అలా రాజ్యం పాలిస్తూ వచ్చిన పాండురాజు ఒకప్పుడు ఒక తప్పు చేశాడు. ఆ తప్పుకు పరిహారంగా భార్యలను వెంటబెట్టుకుని తపోవనాలకు వెళ్ళాడు. అక్కడే చాలా కాలం ఉన్నాడు. పాండురాజుకు 2 భార్యలు. వారి పేర్లు కుంతి, మాద్రి. అడవులలోనే వీరిద్దరికి 5 పుత్రులు పుట్టారు. వారే పంచపాండవులు. కొంతకాలానికి పాండురాజు అడవుల్లోనే అసువులు వీడాడు. బాల్యం తీరే వరకు అడవుల్లో ఋషులే పంచపాండవులను పెంచి పెద్ద చేశారు. పెద్దవాడు యుధిష్ఠిరుడికి 17 ఏండ్ల వయసు రాగానే అందరినీ హస్తినాపురం తీసుకువెళ్లి అక్కడ వాళ్ళ తాతగారైన భీష్మాచార్యుల వారికి అప్పగించారు.
పాండవులు వేదాంగాలు చదువుకున్నారు. అస్త్ర విద్యలో శస్త్రవిద్యలో ఆరితేరారు. రాజులకు అవసరమైన విద్యలన్నీ నేర్చుకుని అచరకాలములోనే అందరి మెప్పు పొందారు. వీరి అభివృద్ధి చూసి ధృతరాష్ట్రుడి కొడుకులైన కౌరవులకు అసూయ కలిగింది. కౌరవులు 100. వాళ్లల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అతడు తన తమ్ములతో కూడి పాండవులను నానా బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. చివరికి కులానికంతకు పెద్దవాడైన భీష్మాచార్యుడు ఉభయులకు నచ్చజెప్పి కౌరవులకు పాండవులకు సంధి కుదిర్చాడు. ఆ సంధి ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థములోను, కౌరవులు హస్తినాపురంలోనూ వేరువేరుగా రాజ్యాలేలుకుంటూ ఎవరికి వారు స్వతంత్రంగా ఉంటూ వచ్చారు. ఇలా ఉంటూ ఉండగా ఒక విషయం జరిగింది. ఆ రోజుల్లో రాజులు జోదాలు ఆడడం ఆచారం. అలాగే కౌరవులు పాండవులు జోదములోకి దిగారు. ఆ జోదములో కౌరవుల పక్షాన పాచికలాడిన శకుని పాండవుల పక్షాన ఆడిన ధర్మరాజును ఓడించాడు. ఆ వాటమి ఫలితంగా పాండవులు 13 ఏండ్లు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. ఆ ప్రకారం పంచపాండవులు రాజ్యం వదిలిపెట్టి ద్రౌపదితో కూడా అడవులకు వెళ్లారు. జోదములో పందెం వేసుకున్న ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి పాండవులు తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఆ కారణాన వారికి వీరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పంచపాండవులు దుర్యోధనాదులను చంపి తిరిగి సామ్రాజ్యాన్ని చేపట్టారు. క్లుప్తంగా భారత కథ ఇది. మన భారతదేశంలోని ప్రాచీన మహాకావ్యాలలో ఒకటైన మహాద్భుత గ్రంథం. దీనిలో పాండవుల చరిత్రతో పాటు ఎన్నో కథలు, ఉపకథలు ఉన్నాయి. లెక్కలేనన్ని ముత్యాలతోనూ రత్నాలతోనూ నిండి ఉన్న మహాసముద్రం ఎలాంటిదో మహాభారతం అలాంటిది. మహాభారతం, రామాయణం ఇవి రెండూ మన దేశ ధర్మానికి, సంస్కృతికి మూలకందాలు. ఇవి రెండూ ప్రజలు చదివి విని ఆనందిస్తున్నంత వరకు మన దేశ సౌభాగ్యానికి, సంస్కృతికి ఏ లోటు ఉండదు. మహాభారతం ఇక్కడి నుంచి మొదలవుతుంది. శంతనుడు హస్తినాపురం రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఆయన చంద్రవంశానికి చెందిన క్షత్రియుడు. అన్ని విద్యలు నేర్చుకుని మంచి పరిపాలకుడని పేరు పొందాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, శాంతిగా ఉండేది. ఒకనాడు శంతన మహారాజు గంగానదీ తీరం వైపు వెళ్ళాడు. ఆ సమయంలో గంగానది ఒక చక్కని కన్య రూపంలో వచ్చి శంతన మహారాజు ముందు ప్రత్యక్షమైంది. ఆ చక్కదనాల చుక్కను చూసి మోహించాడు శంతనుడు. నీవెవరవైనా సరే నాకు భార్యగా ఉండు అని అడిగాడు. నా రాజ్యం, నా ధనం, నా ప్రాణం, నా సర్వస్వం నీకిచ్చేస్తాను, నీవే నన్ను ఏలుకో అని బ్రతిమలాడాడు. అప్పుడు గంగాదేవి, మహారాజా, మీ కోరిక ప్రకారం మీకు రాణినవుతాను, కానీ కొన్ని షరతులు కోరుతున్నాను. వాటికి మీరు సమ్మతించాలి. అవేమిటంటే, మీరు కానీ మరెవరు కానీ నీదే కులం అని నన్నెప్పుడూ అడగకూడదు. మంచి కానీ చెడ్డ కానీ నేనేమి చేసినా సరే దానికి మీరు అడ్డు రాకూడదు. ఏ కారణం చేతనైనా సరే నా మీద కోపించుకోకూడదు. అప్రియమైన మాటలు అనకూడదు. ఇలాంటివి ఏవైనా చేస్తే వెంటనే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. ఈ షరతులు మీకు సమ్మతమేనా? చెప్పండి మహారాజా అని అడిగింది. ఆ మహావేషములో అలాగే అని శపథం చేశాడు శంతన మహారాజు. గంగాదేవి వినయం, విధేయత, ఉపచారం, పరామర్శ అన్నీ శంతన మహారాజుకు నచ్చాయి. తాను ఉన్నా కూడా లేకున్నా కూడా సరే ఒకే విధంగా ఆమె చూపుతూ వచ్చిన అనురాగం, ఆదరణ మహారాజును ఎంతగానో ఆకర్షించి ఆకట్టుకున్నాయి. కాలం గడుస్తుందన్న ఊహే లేకుండా శంతనుడు, గంగాదేవి ఆనంద సముద్ర డోలికలో తేలిపోతూ జీవితం గడుపుతూ వచ్చారు. గంగాదేవికి చాలామంది సంతానం కలిగారు. సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ ఒక్కొక్క బిడ్డను పుట్టిందే తరువాయిగా ఆ తల్లి తీసుకుపోయి గంగా ప్రవాహంలో పారవేసేది. చిరునవ్వుతో రాజు దగ్గరికి తిరిగి వచ్చేది. యావగింపు పుట్టించే ఈ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరోవైపు దుఃఖం పొంగి పొరలు వచ్చేవి. ఈమె ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? దయ్యమా? భూతమా? ఏమిటి ప్రవర్తన అని తనలో తాను పదే పదే అనుకునేవాడు. కానీ పల్లెత్తు మాటైనా అనేవాడు కాదు. అలా 7 కొడుకులు పుట్టారు. ఆ 7 ఆమె ఇలాగే గంగపాలు చేసింది. చివరికి 8వ బిడ్డడు పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా గంగలో పడేసి రావాలని తీసుకుపోతూ ఉంటే శంతన మహారాజు ఇక సహించలేకపోయాడు. ఆగు, ఏమిటిది? ఎందుకింత పాపానికి ఒడిగొడుతున్నావు? కన్న కొడుకును అకారణంగా గంగపాలు చేస్తున్నావే, ఇంతటి నీచకార్యం నీకు తగదు అంటూ అడ్డగించాడు. అప్పుడు గంగాదేవి, మహారాజా, మర్చిపోయారా మీరు చేసిన శపథం? కొడుకుపై వ్యామోహం కలిగింది కాబోలు. అయితే ఇక నేను మీకు అక్కర్లేదు. అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాడిని మాత్రం చంపడం లేదు. నేనెవరో ఇప్పుడు చెబుతాను వినండి. మునులు, మహర్షులు నిత్యం ఆరాధించే గంగానదికి అధిదేవతను నేను. వశిష్ఠ మహర్షి శాపం వల్ల అష్టవసువులు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. మా తల్లివి కమ్మని వారు నన్ను కోరారు. ఆ కారణం చేత మానవ జన్మలో వారికి కన్న తల్లినయ్యాను. మీ వల్ల వారిని కన్నాను. అష్టవసువులను ఆత్మ సంతానంగా పొందిన గౌరవం, ఖ్యాతి మీకు దక్కాయి.
ఈ కడగొట్టు సంతానాన్ని నేనే కొంతకాలం సాకి మీకు అప్పగిస్తాను. నా వల్ల సంక్రమించిన సంపత్తిలాగా మీరీ పిల్లవాడిని పెంచుకోండి మహారాజా అని శంతనుడితో చెప్పింది. ఇలా చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే భీష్ముడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. పూర్వం ఒకానొకప్పుడు అష్టవసువులు తమ భార్యలను వెంట పెట్టుకుని విమానారూరుడై వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికై వెళ్ళాడు. అక్కడ కొండ సానువుల మీద దిగి ఆ సమీపములోని వనాలలో కేళీ విలాసంగా విహరించసాగారు. అప్పుడక్కడ వారికి నందిని అనే గోవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. ఆ ఆవు ఆ వన ప్రాంతాలకు వచ్చి మేస్తూ ఉండగా దాని చక్కదనం, దివ్య మంగళాకారం చూసి అష్టవసువులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ గోమాత అందచందాలన్నీ తమ భార్యలకు చూపించారు. వారు కూడా ఒకరిని మించి ఒకరు ఆ ఆవు చక్కదనాన్ని అనేక విధాల మెచ్చుకున్నారు. చివరకు వారిలో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. దేవతలమైన మనకు ఈ ఆవు పాలెందుకు అన్నాడామె భర్త. ఈ ఆవు వశిష్ఠ మహామునిది. ఈ తపోవనం ఆయనదే. ఈ ఆవు పాలు తాగిన మానవులు మహాభాగ్యం పొందుతారు. దేవతలమైన మనం దీనివల్ల పొందగలిగే లాభమేమీ లేదు. పైగా ఈ ఆవును తీసుకుంటే మనం వశిష్ఠుల వారి ఆగ్రహానికి గురవుతాం అని చెప్పాడు. అప్పుడామె, ఈ ఆవు నా కోసం కాదు, మానవలోకములో నాకు చాలా ఇష్టమైన ఒక స్నేహితురాలు ఉంది. ఆమె కోసం నేను ఈ గోవును అడుగుతున్నాను. వశిష్ఠుల వారు ఆశ్రమానికి తిరిగి వచ్చేలోగా ఈ గోవును మనం తోలుకొని పోదాం. ఎలాగైనా సరే నా కోసం మీరీ పని చేసి పెట్టాలి. ఏమాత్రం కోరిక తీర్చలేరా స్వామి? ఇంతకంటే నేను మిమ్మల్ని అడిగేదేమీ లేదు అని చెప్పి తన భర్తను బలవంతంగా ఒప్పించింది. చివరకు ఎలాగైతేనేమి ఆ వసువు సరే అన్నాడు. ఆ యనమండుగురు వసువులు చేరి నందిని అనే ఆవును దూడతో సహా తోలుకొని పోయారు. వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తన నిత్య కర్మలకు ముఖ్యమైన ఆవు దూడ కనిపించలేదు. జరిగిందంతా తెలుసుకున్నాడు. పట్టరాని ఆగ్రహం వచ్చి అష్టవసువులకు భూలోకములో మానవులై పుట్టండి అని శాపమిచ్చాడు. ఈ సంగతి అష్టవసువులకు తెలిసింది. వారు పరిగెత్తుకుంటూ వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చారు. ఆయనకు క్షమాపణ చెప్పుకున్నారు. ఆ శాపం ఉపసంహరించమని వేడుకొన్నారు. కానీ వశిష్ఠ మహర్షి, నా శాపానికి తిరుగులేదు అన్నాడు. ఈ ఆవును తోలుకొని పోయిన ప్రభాసుడు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు. నేనన్నమాట తప్పడానికి వీల్లేదు. ఇంతే నేను చేయగలిగింది అని చెప్పాడు. తరువాత కోపం మూలంగా కొంత నష్టపోయిన తపస్సుపై మళ్లీ మనస్సు పెట్టాడు. తపస్సు చేసిన ఋషులు తమ తపశ్శక్తితో శాపం ఇవ్వగలుగుతారు. కానీ ఆ శక్తిని అలా ఉపయోగిస్తే తపస్సు నష్టమవుతుంది. వశిష్ఠుడు చెప్పింది విని, పోనీలే ఇంత మాత్రమైనా మంచిదే అని సంతోషించి వసువులు తిరిగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళి గంగాదేవిని దర్శించారు. గంగా భవాని, ఇక నీవే మాకు తల్లివి కావాలి. మా కోసం నీవు భూలోకానికి వెళ్ళు తల్లి. వెళ్ళి అక్కడ ఒక మంచి పురుషుడిని వరించు. ఆయన వల్ల మమ్మల్ని బిడ్డలుగా కను. త్వరగా మాకు శాప విమోచనం కావాలి. కనుక మేము పుట్టి భూమి మీద పడిన వెంటనే గంగలు విడిచిపెట్టు తల్లి అని ప్రార్థించారు. ఆ ప్రకారం గంగాదేవి భూలోకానికి వెళ్ళింది. శంతన మహారాజును వరించింది. ఇది పూర్వకథ. అలా గంగాదేవి తన 8వ కొడుకును ఎత్తుకుని శంతన మహారాజుకు చెప్పి వెళ్ళిపోయింది. తరువాత ఆ మహారాజుకు స్త్రీ సుఖం అంటేనే విరక్తి పుట్టింది. వైరాగ్యంతో రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఒకనాడు శంతన మహారాజు గంగా తీరం వైపు వెళ్ళాడు. అక్కడొక చోట ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం అగుపించింది. దేవేంద్రుణ్ణి ధిక్కరించే రూపురేఖలతో విరాజిల్లుతున్న ఒక యువకుడు కనిపించాడు. అతడు బాణం ప్రయోగించి గంగా ప్రవాహాన్ని అరికడుతున్నాడు. ఆ దృశ్యం చూసి శంతన మహారాజు ఆశ్చర్యచకితుడై అక్కడే నిలుచుండిపోయాడు. ఇంతలో తన కుమారుడికి ఈ విధంగా ఆటలు నేర్పుతూ ఆనందిస్తున్న గంగాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. కుమారుడిని శంతన మహారాజుకు అప్పగించింది. మహారాజా, నీ వల్ల పుట్టిన 8వ సంతానమే ఈ పిల్లవాడు. వీడి పేరు దేవవ్రతుడు. ఇన్నాళ్ళు వీడిని పెంచాను. సమస్త విద్యలు నేర్పించాను. వీడు అన్ని అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. వశిష్ఠ మహాముని వద్ద వేదాలు, వేదాంగాలు అభ్యసించాడు. శుక్రాచార్యుల వారు ఎరిగిన శాస్త్రాలన్నీ వీడు నేర్చుకున్నాడు. యుద్ధ నైపుణ్యములో పరశురాముడితో సమానుడు. వీరుడు, విలువిద్యలో ఆరితేరినవాడు. సకల రాజనీతిజ్ఞుడు అయిన నీ చిన్న కుమారుడిని పిలుచుకుని వెళ్ళు అని రాజుకు చెప్పింది. కొడుకును ఆశీర్వదించింది. ఆ విధంగా తన చిన్న కొడుకుని శంతన మహారాజుకు అప్పగించి గంగాదేవి అంతర్ధానమైపోయింది. ఈ ప్రకారంగా దేవవ్రతుడికి యుక్త వయస్సు రాగానే అతన్ని గంగాదేవి శంతన మహారాజుకు అప్పగించింది. రాజకుమారుణ్ణి ఎంతో గారాభంగా వెంట తీసుకుని మహారాజు తన నగరానికి తిరిగి వెళ్ళాడు. కొన్నాళ్లు పోయిన తరువాత అతన్ని యువరాజుని చేసి పట్టం కట్టాడు. 4 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు శంతన మహారాజు
యమునా తీరానికి వ్యాహ్యాలికి వెళ్ళాడు. మనస్సు మైమరిపించే దివ్య పరిమళం ఎక్కడ నుండో ఒకవైపు నుండి వచ్చింది. దానికి కారణం ఏమిటా అని వెతుకుతూ సువాసన వచ్చిన దిక్కుగా పోయి చూశాడు. జగన్మోహనాకారంతో దేవకన్య లాంటి ఒక అమ్మాయి ఆయనకు అగుపించింది. ఒక మునీశ్వరుడు అనుగ్రహించిన వరం వల్ల ఆ అమ్మాయి శరీరం నుండి అంతటి దివ్యమైన పరిమళం వస్తోంది. ఆ యమునా తీర ప్రాంతమంతా ఆ సుగంధంతో నిండిపోయింది. గంగాదేవి తనను విడిచి వెళ్ళినప్పటి నుంచి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు జగన్మోహిని అయిన ఈ అమ్మాయి కంటపడగానే ఆ వైరాగ్యం కాస్త గంగలో కలిసింది. ఆ పిల్లను తన భారీగా చేసుకోవాలన్న గాఢ వాంఛ కలిగింది. దాంతో తనను పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, రాజా, నేనొక బెస్తకన్యను, ఈ పల్లెరాజు కుమార్తెను. ఇక్కడ చేపల వాళ్ళందరికీ మా నాయనే నాయకుడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి మహారాజా, అది మీకు నాకు మంచిది అని బదులు చెప్పింది. ఆ అమ్మాయి ఎంత మనోహరంగా ఉందో ఆ అమ్మాయి మాట కూడా అంత మధురంగా ఉంది. ఆమె చెప్పిన ధోరణి చూస్తే తనకైతే ఇష్టమేనన్నట్లు ఉంది. అలాగేనని శంతనుడు ఆ అమ్మాయి తండ్రిని కలిసి అడిగాడు. ఆ అమ్మాయి తండ్రి దాసరాజు, మంచి తెలివితేటల కలవాడు, ఎంతో మాటకారి కూడా. అతడు శంతనుడిని చూసి, మహారాజా, ఆడపిల్లై పుట్టిన తరువాత ఎప్పటికైనా ఏ అయ్యి చేతుల్లోనో ఒక అయ్యి చేతుల్లో పెట్టవలసిందే, తప్పేది లేదు. అందులోనూ మా అమ్మాయికి మీరు తగినవారు, సందేహము లేదు. అయినా పిల్లను పెళ్లాడే ముందు మీరు నాకొక మాట ఇవ్వాలి అన్నాడు బెస్తనాయకుడు. అందుకు శంతనుడు, దానికేం, అడుగు, నీవడిగింది చేయడానికి వీలయ్యేదైతే తప్పకుండా చేస్తాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు పల్లెనాయకుడు, మా అమ్మాయి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి అని అడిగాడు. మన్మథ తాపం మరీ దహించి వేస్తున్నప్పటికీ కూడా ఆ బెస్తరాజు కోరిన కోరిక తీర్చడానికి శంతన మహారాజుకు మనస్సు రాలేదు. గంగాదేవి వలన కలిగిన పుత్రుడు ఉత్తముడైన దేవవ్రతుడిని త్రోసివేసి మరొక పిల్లవాడికి పట్టాభిషేకం చేయడం ఎలాగా? అనుకున్న కార్యం నెరవేరనందుకు చెప్పరాని దుఃఖంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. జరిగిన సంగతి ఎవ్వరికీ తెలియనీయలేదు. తన మనస్సులోనే కప్పిపుచ్చుకొని ఆ దిగులుతో నానాటికి కృంగి కృషించిపోయాడు. ఒకనాడు దేవవ్రతుడు తండ్రిని చూసి, మహారాజా, ఎందుకు అలా ఉన్నారు? మీకు ఏం కొరత వచ్చింది? ఏదో దుఃఖంతో మీలో మీరే కుమిలిపోతున్నారు, కారణం చెప్పండి మహారాజా అని అడిగాడు. అప్పుడు శంతనుడు, నాయన, నీవన్నది నిజమే. ఒక విషయంలో నేను బాధపడుతున్నాను, తీరని మనోవేదనతో కృంగిపోతున్నాను. దానికి కారణం మన వంశానికల్లా నీవి ఒక్కడవే పుత్ర సంతానానివి, వంశంకరానివి. అయితే నీవు ఎల్లప్పుడూ యుద్ధానికి అవసరమైన అస్త్రశస్త్ర సాధనల్లో మునిగిపోయి ఉంటున్నావు. ఈ లోక జీవితం నమ్మడానికి వీల్లేదు నాయన. యుద్ధం ఎప్పుడూ చెడ్డదే, అది ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. కీడించి మేలించమన్నారు. ఒకవేళ ఆ యుద్ధమే ముంచుకొస్తే, నీకేదైనా అపాయం సంభవిస్తే ఇక మన వంశానికి అంకురమే ఉండదు కదా నాయన. 9 కొడుకులైన నీ ఒక్కడతో సరిరారు, నాకు తెలుసు. అయినప్పటికీ శాస్త్రం చదివిన పెద్దలు ఒక కన్ను కన్ను కాదు, ఒక కొడుకు కొడుకు కాదు అన్నట్లు నిలకడలేని ఈ ప్రపంచంలో ఒక కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటారు. నాయన, మన వంశాన్ని కాపాడవలసిన భారమంతా ఒకే ఒకటి ప్రాణం మీద వేయడం సముచితంగా లేదు. నా ఆశల్లా మన వంశం అంతరించిపోకూడదనే నాయన, ఎటూ పాలుపోవడం లేదు. నా మనోవ్యధకు దుఃఖానికి కారణం ఇదే అని చెప్పాడు. కానీ యమునా తీరములో ఆ బెస్తకన్యను చూసినప్పటి నుండి జరిగిన విషయం యావత్తూ కొడుకుతో చెప్పడానికి బిడియపడ్డాడు. కానీ బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రిని అర్థం చేసుకున్నాడు. అసలు విషయం ఇది కాదు, నాయనగారి దుఃఖానికి వేరే ఏదో రహస్య కారణం ఉంది అని గ్రహించాడు. వెంటనే తండ్రి గారి రథసారథని రహస్యంగా విచారించి యమునా తీరములో జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. దాసరాజు వద్దకు తానే స్వయంగా వెళ్ళి అతడి కుమార్తెను తన తండ్రికిమ్మని అడిగాడు. అప్పుడు బెస్తరాజు ఇలా చెప్పాడు, మహారాజు పట్టమహిషి కాదగిన పిల్ల మా అమ్మాయి. అయినా నేను కోరినట్లు మా అమ్మాయికి పుట్టే పిల్లవాడు రాజు కావాలి కదా. కానీ శంతన మహారాజు తర్వాత రాజ్యం పాలించడానికి మీకు ఇదివరకే యువరాజు పట్టాభిషేకం జరిగింది. మా అమ్మాయిని ఇవ్వడానికి ఉన్న ఆటంకం ఇదే. అందుచేత నన్ను మన్నించండి అని దాసరాజు చెప్పగా విని దేవవ్రతుడు, ఈమెకు పుట్టబోయే కుమారుడే రాజవుతాడు, నాకు రాజ్యం అక్కర్లేదు, నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను అని శపథం చేసి చెప్పాడు. అప్పుడా పల్లెరాజు, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రాజవంశంలో ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ చేయని మహత్యాగం చేశావు నీవు నిజంగా ధన్యుడువు, వీరుడువు. కన్న తండ్రిలాగా మా అమ్మాయిని పిలుచుకుని వెళ్ళి మహారాజైన మీ నాయనగారితో వివాహం జరిపించడానికి నీవే తగుదువయ్యా. కానీ పిల్ల తండ్రినైన నేను చెప్పే 2 మాటలు సావధానంగా వినగోరుతున్నాను. మీరు రాజ్యం వదులుకుంటానని మాట ఇచ్చారు. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది, సందేహం ఏమీ లేదు. మీరైతే రాజ్యం వద్దన్నారు, కానీ
మరి మీ కొడుకులు ఊరుకుంటారా? వాళ్ళ హక్కు వాళ్ళు వదులుకుంటారా? వారి విషయంలో నాకు నమ్మకం ఎలా కలుగుతుంది? మీరు మహావీరులు, మీకు పుట్టే కొడుకులు వీరులే అవుతారు. వారికి చెందవలసిన రాజ్యాన్ని వారు మళ్ళీ అపహరించడానికి పూనుకోకుండా ఉంటారా? నాకు ఉన్న సందేహమల్లా ఇదే అని బదులు పలికాడు. బెస్తరాజు ఇలా కఠిన ప్రశ్న వేయగా ఎలాగైనా సరే తండ్రి కోరిక తీర్చాలని కూర్చున్న దేవవ్రతుడు వెంటనే ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. దాసరాజా, మీ అనుమానం అదే అయితే నేను వివాహమే చేసుకోను. ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను. నా బొందులో ఊపిరి ఉన్నంత వరకు వివాహం చేసుకోను. ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను, సరేనా అన్నాడు. ఆ ప్రతిజ్ఞ విని దాసరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. పైనున్న దేవతలు పూలవాన కురిపించారు. భీష్ముడు భీష్ముడు అని అశరీరవాణి వినిపించింది. భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసి దాన్ని నెరవేర్చేవాడని అర్థం. ఆనాటి నుంచి దేవవ్రతుడికి భీష్ముడని పేరు వచ్చింది. తరువాత భీష్ముడు దాసరాజు కుమార్తె సత్యవతిని వెంటబెట్టుకుని వెళ్లి తండ్రికి అప్పగించాడు. ఆయనకు పట్టరాని ఆనందం కలిగించాడు. సత్యవతి వల్ల శంతన మహారాజుకు 2 కుమారులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ ఇద్దరు ఒకరి తరువాత ఒకరు రాజయ్యారు. విచిత్ర వీర్యుడికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. వారిద్దరి వల్ల మరో 2 మగపిల్లల కన్నాడు విచిత్ర వీర్యుడు. అంబికా కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలికా కుమారుడు పాండురాజు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, వారు 9. పాండురాజుకు 5 కొడుకులు పుట్టారు, వారు పాండవులు. సత్యవతి పెద్ద కుమారుడు చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి అతని చేతుల్లో మరణించాడు. అతనికి పిల్లలు లేరు. ఆ కారణాన అతని తమ్ముడు విచిత్ర వీరుడికి యుక్త వయస్సు వచ్చే వరకు భీష్ముడే రాజ్య పరిపాలన సాగిస్తూ వచ్చాడు. విచిత్ర వీరుడికి పెళ్ళీడు వచ్చింది. ఆ సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. భీష్ముడు ఆ శుభవార్త విన్నాడు. రథం ఎక్కి ఆ స్వయంవరం చూడడానికి వెళ్ళాడు. ఆ స్వయంవరం చాలా గొప్పగా జరుగుతుంది. అనేక దేశాల రాజకుమారులు వచ్చి ఒకరిని మించి ఒకరు పోటీలు పడుతున్నారు. అంగవంగ కళింగ చోళ పుండ్రాది నానా దేశ రాజన్యులు సభలో కొలువు తీరి కూర్చున్నారు. కాశీరాజ కన్యకలు చక్కదనాల చుక్కలని లోక ప్రసిద్ధి. ఆ కారణం చేత రాజకుమారుల మధ్య పోటీ ముమ్మరంగా సాగుతూ ఉంది. భీష్ముడి పేరు క్షత్రియులందరికీ తెలుసు. యుద్ధములో ఆయన్ని ఎదిరించగల మొనగాడు లేడని అందరూ ఎరుగుదురు. ఆయన స్వయంవర మహోత్సవాలు ఊరికే చూడడానికి వచ్చాడేమో అని మొదట్లో అందరూ అనుకున్నారు. కానీ తీరా రాకుమారులు పోటీకి తమ పేర్లు ఇచ్చేటప్పుడు ఆయన కూడా తన పేరిచ్చాడు. దాంతో యువకులైన రాజకుమారులంతా ఆశ్చర్యపోయారు. నిజానికి భీష్ముడు పోటీలో చేరింది తన కోసం కాదు, తన తమ్ముడు విచిత్ర వీరుడి కోసం. కానీ ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ఈయన చూస్తే వయోవృద్ధుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చదువుకున్నవాడు, భరతవంశ శ్రేష్ఠుడు. మరి వయస్సు ముదిరి ముసలివాడైపోయిన ఈయనకు స్వయంవరంతో ఏం పని? ఈయన తీసుకున్న ప్రతిజ్ఞ మాట ఏమైనట్లు? ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని శపథం చేశాడే, మరిచిపోయాడా అని ఈ విధంగా పలువురు పలు విధాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. వివాహానికి ఉన్న 3 కన్యలు ఈ ముసలివీరుడిని చూసి ముఖం తిప్పుకున్నారు. ఇక అక్కడ నిల్చోకుండా వెళ్ళిపోయారు. భీష్ముడికి చాలా కోపం వచ్చింది, రోషం పొంగిలెత్తింది. ఆ కాలపు రాజకుల సాంప్రదాయం ప్రకారం సభలో ఉండే రాజకుమారులందరినీ చూసి యుద్ధానికి రండి అని గొంతెత్తి పిలిచాడు. తానొక్కడే అందరినీ ఎదిరించి పారద్రోలాడు. కాశీరాజు కన్యకలను 3 తన రథం మీద ఎక్కించుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. కాని సౌలభదేశరాజు సాల్వుడు మాత్రం విడువకుండా తరుముకుంటూ వెళ్లి భీష్ముణ్ణి అటకాయించాడు. ఆ రాజకుమార్తెల్లో పెద్దదైన అంబ అంతకుమునిపి సాల్వుడిని వరించింది. సాల్వుడికి భీష్ముడికి యుద్ధం జరిగింది. భీష్ముడు ధనుర్వేదములో ఆరితేరిన ఘటికుడు. చివరకు సాల్వరాజు ఓడిపోయాడు. అయితే ఆ పెండ్లి కుమార్తెల కోరిక ప్రకారం భీష్ముడు అతడిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. భీష్ముడు రాకుమార్తెలతో హస్తినాపురం చేరాడు. ఆ 3 కన్యకులను విచిత్ర వీరుడికిచ్చే వివాహం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అప్పుడు వివాహ మంటపంలో బంధుమిత్రులందరి సమక్షాన రాజకుమార్తెలలో పెద్దదైన అంబ మెల్లగా భీష్ముడిని సమీపించింది. నవ్వుతున్నట్లుగానే ఇలా అంది, గంగపుత్రుడా, ధర్మజ్ఞ, నేను సాల్వరాకుమారుడిని మనస్సులో వరించాను. కానీ మీరు బలత్కారంగా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీరు ధర్మమూర్తులు, సమస్త శాస్త్రాలు తెలిసినవారు. మీకు ఎలా చెయ్యాలని ఉంటే అలా చెయ్యండి అని వేడుకొంది. ఈ విధంగా వివాహ మంటపంలో అంబ అనగానే భీష్ముడు ఆవిడ మాట అవునని ఒప్పుకున్నాడు. వెంటనే ఆమెను తగిన తోడిచ్చి సాల్వరాజు వద్దకు పంపించాడు. అంబ చెల్లెళ్ళు అయిన అంబిక, అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి వివాహం జరిపించాడు. అంబ సాల్వరాజు వద్దకు వెళ్ళి, నిన్ను నేను ముందే వరించాను, భీష్ముడే నన్ను నీ దగ్గరికి పంపించాడు కనుక శాస్త్రం ప్రకారం నన్ను వివాహం చేసుకో అని అడిగింది. అందుకు సాల్వరాజు అంగీకరించలేదు.
రాజులందరూ చూస్తుండగా భీష్ముడు నన్ను యుద్ధములో జయించి నిన్ను వశపరుచుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నీవు అతడి దానివే, నిన్ను నేను స్వీకరించను. తిరిగి అతడి వద్దకే పోయి అతడు చెప్పినట్లు చెయ్యి అని మళ్ళీ ఆమెను పంపించాడు. అంబ మళ్ళీ హస్తినాపురానికి వచ్చింది. భీష్ముడికి ఈ విషయమంతా చెప్పింది. అప్పుడు భీష్ముడు తన తమ్ముడితో, పాపం సాల్వుడు అంబను వరించలేదు, మరి ఇప్పుడు నీవి అంబను పెళ్లాడడానికి ఆక్షేపణ ఏముంది అన్నాడు. కాని విచిత్ర వీర్యుడు, మరొక మగవాడిపై మనస్సున్న కన్యను నేను పెళ్లాడను అని క్షత్రియాచారం ప్రకారం నిరాకరించాడు. నాకు వేరే గతి లేదు, ఇక మీరే నన్ను పెళ్లాడి తీరాలి అని అంబ భీష్ముడిని బ్రతిమలాడుకుంది. నేను ప్రతిజ్ఞ చేశాను, అది ఎలా తప్పుతాను అని భీష్ముడు మళ్ళీ విచిత్ర వీరుడిని ఒప్పించడానికి అనేక విధాల ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు నీవు మళ్ళీ ఆ సాల్వరాజుని వేడుకో అంబా అని చెప్పి పంపించాడు. కానీ అంబ తిరిగి సాల్వుడి దగ్గరకు పోవడానికి సిగ్గుపడింది. భీష్ముడిని అనేక విధాల ప్రాధేయపడింది. నేను పోనంటే పోనని భీష్ముడి ఇంటనే భీష్మించుకుని కూర్చుంది. ఇలా కొన్ని సంవత్సరాలున్నప్పటికీ భీష్ముడు ససేమిరా ఒప్పుకోలేదు. ఆఖరకు అంబ సాల్వరాజు దగ్గరకు మళ్ళీ వెళ్ళింది. కానీ అతడు మరొక రాజు జయించుకుని పోయిన స్త్రీని నేను చేపట్టడం అసంభవం అని మునుపటిలాగే ఖండితంగా చెప్పాడు. తామర పువ్వుల వంటి విశాల నేత్రాల కల అంబ ఈ విధంగా హస్తినాపురం నుంచి సాల్వరాజు వద్దకు, సాల్వరాజు వద్ద నుండి హస్తినాపురానికి కాళ్ళు అరిగిపోయేటట్లు చాలాసార్లు తిరిగి తిరిగి విసిగిపోయింది. కన్నీరు నింపుకుంది. ఇలా 6 సంవత్సరాలు గడిచాయి. అంబ తన హృదయంలో తపించి ఏ గతి కానక మదనపడుతూ వచ్చింది. భీష్ముడి మీద కోపం పెచ్చు పెరిగిపోయింది. ఎందరో రాజుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. తనకు చేసిన పరాభవానికైనా భీష్ముడిపై దండెత్తి వెళ్లి తగిన శిక్ష విధించమని ఒక్కొక్క రాజును అడిగింది. కాని భీష్ముడంటే అందరికీ భయం. ఆమె మొర ఎవరూ ఆలకించలేదు. చివరకు అంబ తన ఇష్టదైవమైన కుమారస్వామిని గూర్చి తీవ్రంగా తపస్సు చేసింది. ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. వాడని తామర పూలమాల ఒకటి అంబకు ప్రసాదించాడు. ఈ మాల ఎవడైతే ధరిస్తాడో అతడు భీష్ముడిని జయిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అంబ ఆ పూలమాల పట్టుకుని తన పగ తీర్చుకోవడానికై ప్రతి క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదించిన ఈ మాల మెడలో వేసుకుని వెళ్ళి భీష్ముడికి తగిన శాస్తి చేసి సంహరించమని ఒక్కొక్కరిని కోరింది. కానీ భీష్ముడితో విరోధం పెట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. చివరకామె ద్రుపదరాజు వద్దకు పోయి ఆయనతోనూ చెప్పుకుంది. ఆయన కూడా కాదనేసరికి అంబ ఆ మాలను ద్రుపదుడి రాజభవనంలో ద్వారానికి వేలాడదీసి అడవులకు వెళ్ళింది. అక్కడ కొందరు తపోధనులైన మునుల వద్దకు పోయి తనకు జరిగిన అవమానం సంగతి చెప్పుకుని ఏడ్చింది. అప్పుడు ఆ మునులు దయతలచి, నీవు పరశురాముడి దగ్గరికి పోయి చెప్పుకో, ఆయన నీకు కావలసిన సహాయం చేస్తాడు అని సలహా చెప్పారు. ఆమె అలాగే చేసింది. అప్పుడు పరశురాముడు ఆమెను చూసి జాలిపడ్డాడు. అమ్మాయి, నీకేమి కావాలి చెప్పు, నిన్ను వివాహం చేసుకోమని సాలుడికి చెప్పమంటావా? ఆ పని నా చేతనవుతుంది అన్నాడు. అప్పుడు అంబ, అక్కర్లేదు, నాకు పెళ్ళే అక్కర్లేదు. నన్ను ఈ గతికి తెచ్చిన భీష్ముడితో యుద్ధం చేసి అతడిని హతమారిస్తే అంతే చాలు అని అంబ బదులు చెప్పింది. వెంటనే క్షత్రియుల పాలిట పరమశత్రువైన పరశురాముడు భీష్ముడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం జరిగింది. భీష్ముడు పరశురాముడు సమానమైన వీరులు, ఒకరికి ఒకరు తీసిపోరు. ఇద్దరూ జితేంద్రియులే. ఇంకేం, యుద్ధం చాలా రోజులు జరిగింది. చివరకు పరశురాముడు తాను ఓడిపోయినట్లు ఒప్పుకుని తిరిగి వచ్చాడు. అంబతో, అమ్మా, నీకోసం నేను చేయగలిగిందంతా చేశాను, ఇక నా వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నీవు భీష్ముడి వద్దకు పోయి శరణు వేడుకోవలసిందే అన్నాడు. అంబకు అపరిమితమైన దుఃఖం, కోపం ముంచుకొచ్చాయి. హిమాలయ పర్వత శిఖరాలకు వెళ్లి అక్కడ పరమశివుడిని గూర్చి కఠోర తపస్సు చేసింది. పరమేశ్వరుడు ఆమె తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అంబ, నీవు మరో జన్మ ఎత్తుతావు. ఆ జన్మలో నీ వల్ల భీష్ముడు హతుడవుతాడు అని వరమిచ్చాడు పరమేశ్వరుడు. ఇక ఎంత మాత్రం ఆలస్యం కాకుండా పునర్జన్మ ఎత్తి తన కోరిక నెరవేర్చుకోవాలని అంబ ఆశ. అందుకోసం తక్షణమే చితిపేర్చుకుంది. దానికి నిప్పు ముట్టించి అగ్ని మీద అగ్ని జ్వలింపజేసినట్లుగా తన కోప జ్వాలాలతో తపించిపోతూ ఆ చితిలో దూకి దేహత్యాగం చేసింది. ఆ విధంగా పరమశివుడి వరప్రసాదం వల్ల అంబ ద్రుపదరాజుకు పుత్రిగా జన్మించింది. కొన్నేళ్ల తర్వాత తాకడానికి జరిసి ఎవ్వరూ అంటకుండా రాజభవన ద్వారానికి ఇంకా అలాగే వేలాడుతూ ఉన్న తామర పూలమాలను తానే తీసుకుని మెడలో వేసుకుంది. అది చూసి ద్రుపదరాజు, అయ్యో ఇదేం కర్మం, అనవసరంగా భీష్ముడితో పగ తెచ్చిపెట్టుకున్నామే అని భయంతో కంపించిపోయాడు. తన కుమార్తెను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆమె అరణ్యాలకు వెళ్ళిపోయింది. తన్ను తాను కాపాడుకోవడానికై ద్రుపదరాజు ఇలా చేయాల్సి వచ్చింది. అలా ఆమె అడవులకు వెళ్ళి తపస్సు చేసింది. పుమస్తవం పొంది శిఖండి అనే వీరుడిగా మారిపోయింది.
ఆ తర్వాత అర్జునుడు భారత యుద్ధములో భీష్ముడిని ఎదిరించవలసి వచ్చినప్పుడు ఈ శిఖండిని ముందుంచుకుని యుద్ధం చేశాడు. కురుక్షేత్ర సంగ్రామములో భీష్ముడు నేల కొరిగిపోయిన పిమ్మటనే అంబ హృదయంలోని కోప జ్వాలలు ఆరిపోయాయి. శిఖండి మొదట్లో స్త్రీ అని తెలిసి ఉన్నందున ఏ సందర్భములోనూ కూడా అతడి మీద బాణం వేయడానికి నిరాకరించాడు భీష్ముడు. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు భీష్ముడిని తాకి జయించాడు. తానే ఏర్పరచుకున్న అంబుల పాన్పు మీద పడుకుని మరణ సిగి మీద ఉన్నప్పుడు కూడా భీష్ముడు తన శరీరంలో నాటుకున్న ఒక్కొక్క బాణాన్ని లాగి చూస్తూ ఇది అర్జునుడు వేసిన బాణం, శిఖండిది కాదు అని చెప్పుకుంటూనే భౌతిక దేహం చాలించాడు. పూర్వం ఒకప్పుడు ముల్లోకాలను మేము ఏలాలంటే మేము ఏలాలని దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగింది. దేవతలకు గురువు బృహస్పతి, వేద మంత్రాలన్నీ ఆయన గుప్పెట్లో ఉన్నాయి. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు, జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు. ఈ ఇద్దరు బ్రాహ్మణుల పక్కబలం చూసుకుని దేవదానవుల యుద్ధం నడుస్తూ వచ్చింది. యుద్ధంలో మృతి చెందిన రాక్షసులందరినీ తన మృత సంజీవిని విద్య వల్ల తిరిగి బ్రతికించేవాడు శుక్రాచార్యుడు. మరణించిన రాక్షసులంతా మళ్లీ మళ్లీ లేచి వచ్చి దేవతలతో యుద్ధానికి తలపడేవాళ్లు. ఇలాంటి యుద్ధ వైద్య పద్ధతి దేవతల పక్షంలో లేదు. శుక్రాచార్యుడు ప్రయోగిస్తూ వచ్చిన మృత సంజీవిని విద్య బృహస్పతుల వారికి తెలియదు. ఇందువల్ల దేవతలకు తీరన విచారం పట్టుకుంది. దేవతలంతా చేరి బృహస్పతుల వారి కుమారుడైన కచుడి వద్దకు వెళ్లారు. వెళ్ళి, నాయనా కచ, నీవు మాకొక ఉపకారం చేసి పెట్టాలి. నీవు మంచివాడవు, బాగా చదువుకున్నవాడవు, ఎంతో చక్కని వాడవు. నీవు మెల్లగా శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి ఆయనకు శుశ్రూష చేస్తూ ఆయనకు నీ మీద నమ్మకం కలిగేటట్లు ప్రవర్తించి ఆయన అనుగ్రహం సంపాదించాలి. అలాగే ఆయన కుమార్తె అనురాగాన్ని కూడా పొందాలి. ఎలాగైనా సరే ఆయన వద్ద మృత సంజీవిని విద్య నేర్చుకుని రావాలి అని బ్రతిమలాడుకున్నారు. కచుడు దానికి సమ్మతించాడు. శుక్రాచార్యులు వారి వద్దకు బయలుదేరి వెళ్ళాడు. శుక్రాచార్యుడు రాక్షసరాజైన వృషపరువుడి నగరంలో ఉండేవాడు. కచుడు ఆయన ఇంటి వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. ఆచార్య, నేను అంగిరస మహర్షి పౌత్రుణ్ణి, బృహస్పతి పుత్రుణ్ణి. కచుడని నా నామధేయం. దయవుంచి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. తమ వద్ద పూర్తిగా బ్రహ్మచర్యం పరిపాలిస్తాను అని ప్రార్థించాడు కచుడు. తగినటువంటి బ్రహ్మచారి విద్య కోసం వచ్చి ప్రార్థిస్తే సద్గురువులు పొమ్మనకూడదు. అందువల్ల శుక్రాచార్యుడు, కచ, నీవు ఉత్తమ కుల సంజాతుడివి. నిన్ను నేను శిష్యుడిగా అంగీకరిస్తున్నాను. పైగా నిన్ను స్వీకరించడం వల్ల నా నాయకి గారైన బృహస్పతుల వారిని గౌరవించినట్లు అవుతుంది అని చెప్పి కచుడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు శుక్రాచార్యుడు. కచుడు కూడా అనేక సంవత్సరాల పాటు శుక్రాచార్యుల వారికి, ఆయన కుమార్తె దేవయానికి ఏ లోటుపాట్లు రాకుండా శ్రద్ధాభక్తులతో పరిచర్య చేస్తూ వచ్చాడు. శుక్రాచార్యుల వారికి తన కుమార్తె దేవయానంటే పంచ ప్రాణాలు. కచుడు ఆమెను ఆటపాటలతోనూ ఆమె చెప్పిన అన్ని పనులు చెప్పినవి చెప్పినట్లు చేస్తూనూ సంతోషపెడుతూ వచ్చాడు. దేవయాన కూడా కచుడంటే అనురాగం చూపుతూ వచ్చింది. కానీ కచుడు తన బ్రహ్మచర్య వ్రతానికి భంగం రాకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కచుడు వచ్చి శుక్రాచార్యుల వద్ద శిష్యుడిగా చేరిన విషయం రాక్షసులకు తెలిసింది. ఈ బృహస్పతి కుమారుడు ఏదో విధంగా శుక్రాచార్యుల వద్ద నుంచి మృత సంజీవిని విద్య దొంగిలించుకుని పోతాడేమోనని వారి భయం. అందువల్ల ఒకనాడు కచుడు అడవిలో గురువులు వారి ఆవులను మేపుతూ ఉండగా రాక్షసులు చడీ చప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళారు. గభాలును కచుడును పట్టుకొని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పారేశారు. ఆవులు వాటంతటవే ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. కచుడు మాత్రం రాలేదు. ఇది చూసి దేవయాన అనుమానపడింది. ఆరాటంతో సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్నగారు, ప్రొద్దు కూకింది, సూర్యుడు అస్తమించాడు, మీ అగ్నిహోత్రం కూడా అయిపోయింది. కానీ ఇంతవరకు కచుడు తిరిగి వచ్చిన జాడలేదు. అతడు అడవికి తీసుకుని వెళ్లిన ఆవులు మాత్రం వాటంతటవే ఒంటరిగా తిరిగి ఇంటికి వచ్చాయి. కచుడికి ఏదో ఆపద వాటిల్లి ఉంటుంది నాన్నగారు, కచుడు లేకుండా నేను జీవించి ఉండలేను అని మొరపెట్టుకుని ఎంతగానో వాపోయింది. కుమార్తెంటే తనకు విశేష ప్రేమ వల్ల శుక్రాచార్యుడు వెంటనే తన సంజీవిని విద్య ప్రయోగించాడు. నాయనా కచ, ఎక్కడికి వెళ్ళావు? తిరిగి రానాయనా అని గట్టిగా కేకవేశాడు. ఆ పిలుపు వినగానే కుక్కల కడుపులో ఉన్న కచుడు కడుపులు చీల్చుకుని ఎప్పటి శరీరంతో సంతోషంగా వచ్చి గురువర్యుల ఎదుట నిలబడ్డాడు. ఏమైంది, ఇంత ఆలస్యంగా వచ్చావేం అని అడిగింది దేవయాన. నేను అడవిలో ఆవులను మేపుతూ ఆశ్రమానికి కావలసిన సమిధులు దర్భలు తేవాలని వెళ్ళాను. వాటిని నరికి మోపు కట్టుకుని ఆయాసం తీర్చుకుందామని మర్రి చెట్టు కింద కూర్చున్నాను. ఆవులన్నీ ఒకచోట గుమ్ముగూడి ఉన్నాయి. అంతలో కొందరు దానవులు నా దగ్గరికి జట్టుగా వచ్చారు. ఎవరు నీవు అని అడిగారు. బృహస్పతి పుత్రుడిని అని నేను సమాధానం చెప్పాను. అంతలో వాళ్ళు నా మీద పడి నన్ను చంపారు. ఎలాగో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది. కుక్కల కడుపుల్లో నుంచి చీల్చుకుని వచ్చి మీ ఎదుట నిలబడ్డాను అని కచుడు తన వృత్తాంతమంతా చెప్పాడు.
తరువాత మరొక రోజు దేవయాన కోసం పూలు కోసుకుని రావడానికి కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ రాక్షసులు మళ్ళీ అతడిని పట్టుకున్నారు. కొట్టి చంపి అతడి దేహాన్ని అరగదీసి సముద్ర జలంలో కలిపేసి వెళ్ళిపోయారు. కచుడు ఎంతకు ఇంటికి తిరిగి రానందున దేవయాన వెళ్లి తండ్రితో చెప్పి మొరపెట్టుకుంది. మునుపుటిలాగే ఆచార్యుల వారు సంజీవిని ప్రయోగించారు. దాంతో ప్రాణం వచ్చిన కచుడు సముద్ర జలంలో నుంచి బయటికి వచ్చాడు. ఎప్పట్లాగే వారి ఎదుట నిల్చొని సంగతంతా చెప్పాడు. అయినా కూడా అసురులు అంతటితో కచుడిని వదిలిపెట్టలేదు. మూడవసారి కూడా ఇలాగే అతడిని చంపారు. కానీ ఈ మాట వాళ్ళు తెలివిగల పని చేశారు. కచుడిని చంపి అతడి శరీరం కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదని మద్యంలో కలిపి అది శుక్రాచార్యులకే త్రాగమని ఇచ్చారు. కచుడు భస్మం కలిగిన ఆ మద్యం శుక్రాచార్యుడు త్రాగాడు. మేతకు వెళ్లిన ఆవులు వాటంతటవే వచ్చాయి. నాన్నగారు, కచుడు తిరిగి రాలేదు. ఈ రాక్షసులు మళ్ళీ అతడిని చంపారన్నమాట. సందేహం లేదు. అతడు లేనిది నేను బ్రతకలేను నాన్నగారు అని దేవయాన వెళ్ళి తండ్రి దగ్గర వలవల ఏడ్చింది. నేను ఎన్నిసార్లు బ్రతికించినా రాక్షసులు అతడిని చంపేయాలని గట్టిగా పట్టుబట్టినట్లుంది. అన్నీ తెలిసిన నీవు ఒకడి మరణం కోసం ఇలా దుఃఖించడం బాగాలేదమ్మా. కాలం కర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు తల్లి. ఇందుకు నీవు విచారించవద్దు. ప్రపంచం తీరే అంత అన్నాడు శుక్రాచార్యుడు. కుమార్తెను వాదార్చాడు. కచుడంటే అమిత మక్కువ గల దేవయాన అంతటితో మనస్సు కుదుర్చుకోలేదు. నాన్నగారు, అతడు ఆంగిరస ఋషి మనవడు, బృహస్పతుల వారి కుమారుడు, బ్రహ్మచారి, తపోధనుడు, ఏ పని చేసినా శ్రద్ధగా నేర్పుగా చేయగల నిపుణుడు. అలాంటి వాణ్ణి ఈ రాక్షసులు హత్య చేశారే, ఇక అతడు పోయిన తర్వాత నేను జీవించడం కల్లా అతడితో పాటు నేను పోతాను అని చెప్పి దేవయాన ఆనాటి నుంచి భోజనం మానివేసింది. ఉపవాసాలతో కృషించిపోసాగింది. దాంతో శుక్రాచార్యుడికి అసురుల మీద ఆగ్రహం వచ్చింది. ఈ విధంగా బ్రహ్మహత్యకు ఒడిగట్టిన రాక్షసులకు శ్రేయస్సు లేదనే నిశ్చయానికి వచ్చాడు. సంజీవిని మంత్రం చెప్పి కచుడిని రా అని పిలిచాడు. మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది. గురువుగారి గర్భములో నుంచే గురుదేవ నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. అది విని శుక్రాచార్యుడికి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మచారి, నీవు నా పొట్టలోకి ఎలా పోగలిగావయ్యా? చాలా విచిత్రంగా ఉందే. ఇది కూడా ఆ రాక్షసులు చేసిన ఘోర కార్యమేనా ఏమిటి? తామసించక తక్షణము చెప్పు. నేను ఈ క్షణంలోనే ఈ రాక్షస సాముదల్ని మట్టుబెట్టి దేవతల వద్దకు వెళ్ళిపోతాను, చెప్పు అని అమిత కోపంతో అడిగాడు శుక్రాచార్యుడు. ఆయన కడుపులో నుంచే కచుడు జరిగిన సంగతి సందర్భాలన్నీ గురువుగారికి విన్నవించాడు. ఇక్కడ కథ చెబుతూ వైశంపాయనుడు ఇలా అన్నాడు. మహానుభావుడు, మహాతపస్సాలి, అపార మహిమాన్వితుడు అయిన శుక్రాచార్యుడు తన తప్పిదం తెలుసుకున్నాడు. మద్యపానం మూలంగా తాను మోసపోయానని గ్రహించాడు. కోపంతో దిగ్గును లేచాడు. సకల జనులు శ్రేయస్సుకై ఇక ముందు మద్యపానం ఎవరూ చేయకూడదని శాసించాడు. ఎవడైతే జ్ఞానహీనుడై మద్యపానం చేస్తాడో అట్టివాని నుండి ధర్మం తక్షణమే తొలగిపోతుంది. వాడు అందరి చేత ఈసడింపబడతాడు. ఇది నా నిశ్చయం. ఇది మొదలు ప్రజలు దీనిని శాస్త్రంగా భావించి నడుచుకోవాలి. దీన్ని తప్పినవాడు చెడి తీరుతాడు అని శుక్రాచార్యుడు చెప్పాడు. తరువాత ఆయన దేవయాన వంక తిరిగి, అమ్మాయి, ఇప్పుడు చెప్పు, నీకు ఏది సమ్మతము? కచుడు ప్రాణాలతో బయటికి రావాలంటే వాడు నా కడుపు చీల్చుకునే బయటికి రావాలి. గత్యంతరం లేదు. కాబట్టి నేను చనిపోతేనే కచుడు జీవంతో యువతలకి వస్తాడు అని చెప్పాడు. అది విన్న దేవయాన, అమ్మయ్యో ఇదేం గండకత్తెర, కచుడు లేకపోతే దుఃఖం నన్ను నిలువులా దహించి వేస్తుంది. మీరు గనక చనిపోతే నేను ధరణ మీద నిలువునే లేను. 2 విధాలా నాకు కష్టం వచ్చింది నాన్న, ఏం చేసేది అని వలవలా ఏడ్చింది. ఈ గండం నుంచి బయటపడే ఆలోచన ఇప్పుడు శుక్రాచార్యుల వారి మనస్సుకు తట్టింది. అసలు విషయం కూడా ఆయనకు అవగతమైంది. బృహస్పతి కుమార, నీవే నెగ్గావులేవయ్యా. దేవయాన కోసం నేను నిన్ను ఇప్పుడు ప్రాణాలతో బయటికి రప్పించాలి. నేను చావకుండా ఉండాలి. ఇందుకు ఒకటే మార్గం. నేను నీకు ఇప్పుడే సంజీవిని విద్య ఉపదేశిస్తాను. నీవు అది నేర్చుకున్న పిమ్మట నా గర్భం చీల్చుకుని బయటికి రా. అప్పుడు నేను చచ్చిపోతాను. నీవు నీ విద్య వల్ల నన్ను మళ్ళీ బ్రతికించి దేవయాన దుఃఖం తీర్చు, సరేనా అని చెప్పి శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య కచుడికి ఉపదేశించాడు. అప్పుడు కచుడు పూర్ణ చంద్రుడిలా శుక్రాచార్యుడి గర్భము చీల్చుకుని బయటికి వచ్చాడు. శుక్రాచార్యుడు కడుపు పగిలి తక్షణం కూలి పడిపోయాడు. కానీ కచుడి వెంటనే తాను నేర్చిన సంజీవిని విద్య సహాయం వల్ల ఆచార్యుల వారిని బ్రతికించి దేవయానికి పరమానందం కలిగించాడు. విద్య లేని వాడికి విద్య ఇచ్చిన ఆచార్యుడు తండ్రి సమానుడు. పైగా నేను మీ గర్భం నుండి శిశువుల యువతలకి వచ్చాను. ఆ కారణం చేత మీరు నాకు తల్లి లాంటి వారు కూడా అని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించాడు. తరువాత చాలా కాలం వరకు కచుడు శుక్రాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేశాడు. బ్రహ్మచర్య వ్రతం పూర్తయింది. స్నాతకం చేసుకుని గురువు వద్ద సెలవు తీసుకుని తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయే సమయంలో దేవయాన వచ్చి కచుడిని పలకరించింది. అంగిరస పౌత్ర,
కచ, నీవు కులములోను గుణములోను విద్యలోను ఇంద్రియ నిగ్రహములోను ఉత్తమ స్థాయిని అందుకున్నావు. నీవు బ్రహ్మచర్య వ్రతం పాలించే సమయములో నిన్ను ఎంతగానో ప్రేమించాను. నీవిప్పుడు నన్నంత ఆదరానురాగాలతో చూడాలి. బృహస్పతుల వారు నాకు అత్యంత పూజనీయులు. ఆయనలాగే నీవున్ను. నన్ను నీవు శాస్త్ర ప్రకారం పరిణయమాడి అనుగ్రహించు కచ అని వేడుకుంది. ఆ కాలంలో విద్యాబుద్ధులెరిగి మంచి శిక్షణలో పెరిగి అన్నీ తెలిసిన బ్రాహ్మణ స్త్రీలు అంత ధైర్యంగా మాట్లాడేవారు. ఇందుకు అనేక తార్కాణాలు ఉన్నాయి. దేవయాన అన్న మాటలు విని కచుడు ఆశ్చర్యపడ్డాడు. అమ్మా దేవయాని, గురుపుత్రివైన నీవు ధర్మం ప్రకారం నాకు ఎల్లప్పుడూ పూజనీయురాలవు. నేను నీ తండ్రి శుక్రాచార్యుల గర్భము నుండి వెలువడి పునర్జన్మ పొందాను. ఆ కారణం చేత నేను నీకు అన్ననవుతానమ్మా. సోదరునైన నన్ను నీవు ఈ విధంగా కోరతగదు. నన్ను మన్నించు అని చెప్పాడు. అప్పుడు దేవయాన, నీవు బృహస్పతి కుమారుడివు, కానీ నా తండ్రి కుమారుడివు కావు. స్నేహం వల్ల, నీపై ప్రేమ వల్ల ఎన్నోసార్లు చనిపోయిన నిన్ను బ్రతికించాను. మొదట్నుంచి నీవంటే నాకు చెప్పరాని అనురాగం కలిగింది. అప్పట్నుంచి నిన్ను గాఢంగా ప్రేమిస్తూ వచ్చాను. ఏ కల్మషము ఎరగని అనురాగవతనైన నన్ను ఇలా విడనాడడం న్యాయం కాదు అని అతన్ని మరీ బ్రతిమలాడుకుంది. అప్పుడు కచుడు, నన్ను అనవసరంగా బాధించకమ్మా, ఇది నెరవేరని పని. నన్ను బలవంత పెట్టి లాభం లేదు. నా మీద కోపం తెచ్చుకోకు. నన్ను వెదులుపెట్టు. నీకు అన్నలాంటి వాణ్ణి. నన్ను శుభంగా పోయి రమ్మని దీవించి పంపు. గురువర్యులకు శుక్రాచార్యుల వారికి ఎల్లప్పుడూ శుశ్రూష చేస్తూ నన్ను జ్ఞాపకం చెయ్యి అని చెప్పి ఇక ఆమె మాటలు వినిపించుకోకుండా సెలవు పుచ్చుకొని తిరిగి దేవలోకానికి వెళ్ళాడు. శుక్రాచార్యుడు తన కుమార్తె దేవయానికి ధైర్యం చెప్పి వాదార్చాడు. ఒకనాడు శుక్రాచార్యుని కుమార్తె దేవయాన దానవరాజు వృషపరువుడి కుమార్తె శర్మిష్ఠ చిలికత్తెలతో వనవిహారానికి వెళ్లారు. ఉద్యానవనములో ఉన్న కొలంలో కీలీ విలాసంగా జలక్రీడలాడుతూ కులాసాగా కాలక్షేపం చేయసాగారు. అప్పుడు కొలనగట్టును పెట్టిన వారి బట్టలన్నీ గాలికి ఒకదాంతో ఒకటి కలగాపుగంగా కలిసిపోయాయి. స్నానాలు చేసి అందరూ గట్టు మీదకి వచ్చారు. బట్టలు కట్టుకోవడంలో రాజకుమార్తె శర్మిష్ఠ పొరపాటున తెలియక దేవయాన చీర కట్టుకుంది. ఇది చూసి దేవయానికి చర్రున కోపం వచ్చింది. ఆ కోపంతో శర్మిష్ఠను చూసి, దానవపుత్రి, నీవు బొత్తిగా మర్యాద తెలియని దానిలా ఉన్నావే. శిష్యుని కుమార్తె తగుదునమ్మా అంటూ గురుపుత్రి వస్త్రాలు ధరించి కులకవచ్చా? ఇదేం మర్యాద అని అడిగింది. సగం నిజంగాను సగం వేలాకోలంగాను అన్న దేవయాన మాటలకు రాజకుమారి శర్మిష్ఠకు నిజంగానే కోపం వచ్చింది. అందుకామె, బ్రాహ్మణ పిల్ల, ఏమన్నావు? మీ నాన్న మా నాన్నకు రోజు వంగి వంగి దండాలు పెట్టడం నీవు ఎరగవా? మా నాన్నగారు మీ నాన్నకు దినభత్యాలిచ్చి పోషిస్తున్న సంగతి నీకు తెలియదా? మా నాన్నగారు ఇచ్చిన దాంతో పొట్టపోసుకునే యాచకుడి కుమార్తెవు కాదా నీవు? మీరంతా శాస్త్ర పాఠాలు చేసే మహారాజ వంశంలో పుట్టిందాన్ని నేను. మీ వంటి వాళ్లకు దాన ధర్మాలు చేసే జాతి నాది. మరి నీదో బిచ్చం ఎత్తుకునే కులం. ఆయుధం పట్టి యుద్ధం చేయలేని పేద బాపన కులంలో పుట్టిన నీవు పెద్ద గొప్పలు చెబుతావేమిటే అని తీవ్రంగా మాటలు జారవిడిచింది. ఇరువురికి మాట మీద మాట పెరిగి అదొక పెద్ద పోట్లాటగా పరిణమించింది. కోపావేశంలో ముందు వెనుక చూడక శర్మిష్ఠ దేవయానిని చెల్లున చెంప మీద కొట్టింది. అంతేకాక ఒక నీళ్లు లేని పాడు నూతిలో తోసేసింది. దేవయాన మరణించి ఉంటుందనుకుని చలికత్తెలతో ఇంటికెళ్ళింది. పాడు నూతిలో పడిన దేవయాన పైకి ఎక్కిరాలేక లోపలే తుడుములాడుతూ తపిస్తూ ఉంది. సరిగ్గా ఆ సమయానికి దైవసాత్తు భరతకులానికి చెందిన యయాతి మహారాజు ఆ ప్రాంతాలకు వేటకు వచ్చాడు. దారిలో దారి తప్పి దప్పిక అయి మంచినీళ్ల కోసం వెతుక్కుంటూ ఒంటరిగా ఆ పాడుబడ్డ బావి వద్దకు చేరుకున్నాడు. బావిలోకి తొంగి చూసేసరికి దాని లోపల ఏదో ప్రకాశిస్తుంది. బాగా తేరిపార చూసేటప్పటికి నిప్పులాంటి నిండు వెలుగు వెదజల్లుతూ ఉన్న ఒక చక్కని కన్యకామని కనిపించింది. చక్రవర్తి చకితుడయ్యాడు. అమ్మాయి, నీవెవ్వరవు? ఎవరి పిల్లవు? రమ్యమైన కుండలాలలో ఆ రక్తమైన నఖాలతో రంజిల్లుతున్న ఓ రమణి, నీవు ఎవరదానవు? ఏ కులం నీది? ఈ పాడునూతిలో ఎలా పడిపోయావు? అంటూ యయాతి మహారాజు ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను శుక్రాచార్యుల వారి కుమార్తెనే, నన్ను పైకి తీయండి అంటూ తన కుడి చెయ్యి పైకి చాపి అందించింది దేవయాన. యయాతి తన చేత్తో ఆమె చెయ్యి అందుకొని ఆమెను పైకి లేవనెత్తాడు. దేవయాన పైకి వచ్చింది. కానీ మళ్ళా దానవరాజు నగరానికి పోవడానికి మనస్కరించలేదు. శర్మిష్ఠ అన్నమాటలు, ఆమె ఆనాటి ప్రవర్తన తలుచుకొని తండ్రి వద్దకు రాకుండా ఇంకెక్కడికైనా పోవడమే మంచిదనుకుంది. యయాతిని సమీపించి, స్వామి, మీరెవరో కాని బ్రాహ్మణ కన్యనైన నా కుడి చెయ్యి పట్టుకున్నారు. మీరు సత్యం ధర్మం తెలిసిన మహానీయుల్లా కనిపిస్తున్నారు. మీరెవరైతేనేమి, నా పాని గ్రహించడం వల్ల నాకు పతి అయ్యారు. నన్ను స్వీకరించండి స్వామి అని ప్రార్థించింది. అప్పుడు యయాతి మహారాజు, కాంతామణి, నేను క్షత్రియుడిని, నీవో బ్రాహ్మణ స్త్రీవి. నాతో నీకు వివాహం తగునా?
లోకానికంతకు ఆచార్య పదవి వహించదగిన శుక్రాచార్యుల వారి కుమార్తెవు. ఒక క్షత్రియుడిని నువ్వు చేపట్టడమేమిటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. కనుక అమ్మాయి, నీవు నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. పూర్వాచారం ప్రకారం ఒక క్షత్రియ కన్య ఒక బ్రాహ్మణ యువకుడిని పెళ్లాడవచ్చు. కానీ ఒక బ్రాహ్మణ కన్య ఒక రాజకుమారుడిని పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పుగా భావించేవారు. అన్ని జాతులలోనూ కన్యలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో ముఖ్యంగా ఇలాంటి కట్టుబాట్లుండేవి. అనులోమ వివాహం చెల్లేది కాదు. ప్రతిలోమ వివాహం శాస్త్ర విరుద్ధం. దేవయానికి ఏమీ పాలుపోలేదు. ఇంటికి తిరిగిపోవడానికి ఇష్టమూ లేదు. అందువల్ల ఆ అడవిలోనే ఒక చెట్టు క్రింద కూర్చొని దుఃఖిస్తూ ఉంది. శుక్రాచార్యుల వారికి దేవయానంటే పంచ ప్రాణాలు. ఆడుకోవడానికి వెళ్ళిన అమ్మాయి ఎంతసేపటికి ఇంటికి రాకపోయేటప్పటికి ఒక ఆమెను పిలిచి అమ్మాయిని వెతుక్కురమ్మని పంపించాడు. ఆమె దేవయాన చెల్లెలతో కూడి తిరిగిన చోటులన్నీ వెతికి ఎక్కడా కనిపించక చివరకు దేవయాన విశ్రమించిన చెట్టు వద్దకు చేరుకుంది. దుఃఖం, కోపం మూర్తిభవించిన కళ్ళు జ్యోతుల్లా చేసుకుని కుమిలిపోతూ ఉన్న దేవయానని చూసి, ఏమిటమ్మా ఇదంతా? ఏమి జరిగింది అని అడిగింది. చెలి, నీవు వెంటనే వెళ్ళి నాన్నగారితో చెప్పు, నేనింక ఆ వృషపర్వరాజు పట్టణములో కాలు పెట్టనని చెప్పు అని చెప్పి దేవయాన ఆమెను పంపించింది. శుక్రాచార్యుల వారికి తన కుమార్తెకి జరిగిన పరాభవం సంగతి తెలిసింది. తక్షణం ఆమె అడవిలో పడి ఉన్న చోటికి వచ్చాడు. కుమార్తె 2 చేతులు పట్టుకుని జాలిగా నిమురుతూ, అమ్మాయి, దుఃఖం, సంతోషం ఇవి రెండూ కర్మాధీనం, మన చేతుల్లో లేవు. నీవు ఎవరిపైనా కోపం పెట్టుకోవద్దు తల్లి. మరొకరి గుణాదోషాలు మనల్ని ఏమీ చేయలేవు అని ఏదో వేదాంతం చెప్పి సమాధానపరచాలని ప్రయత్నించాడు. కానీ దేవయాన వినలేదు. నాన్నగారు, నా గుణాలు దోషాల మాట అలా ఉంచండి. నా మంచి చెడ్డలకు నేనే బాధ్యురాలను. అందుకు నేనేమీ అనను. కానీ ముందు నాకు విషయం చెప్పండి. మీ నాన్న మా నాన్న వద్ద పొగడ్తలు చెబుతూ నిత్యం పొట్టపోసుకుంటున్నాడు అని శర్మిష్ఠ అన్నదే ఆ మాట నిజమేనా? స్తోత్ర పాఠాలు వల్లిస్తూ యాతన చేత జీవించే బిచ్చగాడి పిల్లవు, నీకెంత కండ కావరమే అంది శర్మిష్ఠ. నేను ఎంత ఓర్పు పట్టి తమాయించుకుని వచ్చినప్పటికీ ఇదే మాట మళ్ళీ అంది. అంతటితో ఆగలేక నన్ను చెల్లున చెంప మీద కొట్టి ఆ కుళ్ళు నీటి కోపంలో తులసిపోయింది. దాని తండ్రి అధికారం నడుస్తున్న ఆ ఊళ్ళో నేను ఒక్క క్షణం ఉండలేను అని దేవయాన లోలోపల పొంగుతూ ఉన్న దుఃఖంతోనూ కోపంతోనూ వలవల ఏడ్చింది. అప్పుడు శుక్రాచార్యుడు, అమ్మా దేవయాన, నీవు స్తోత్రపాఠకుడి కుమార్తెవు కావు. నీ తండ్రి యాతన చేచి పొట్టపోసుకునే వాడెంత మాత్రమూ కాదు. ప్రపంచమంతా భక్తి గౌరవాలతో పూజించే మహానుభావుడి కుమార్తెవు నీవు. ఈ సంగతి దేవేంద్రుడంతటి వాడికే తెలుసు. వృషపరువుడు కూడా ఈ విషయం ఎరుగును. యోగ్యుడైన వాడెవడూ తనను గూర్చి తాను గొప్పలు చెప్పుకోడమ్మా. అందువల్ల నన్ను గురించి నీవు గొప్పగా చెప్పుకోకూడదు. కులానికి ప్రతిష్ఠ త్యాగలైన నారీమణివి నీవు. శర్మిష్ఠ మాటలు లెక్క చేయకు తల్లి, లే ఇంటికి పోదాం పద అని తన కుమార్తెకు ఎన్నో విధాల నచ్చజెప్పాడు. ఈ ఘట్టములో వ్యాస భగవానుడు శుక్రాచార్యుడు తన కుమార్తెకు ఉపదేశిస్తున్నట్లుగా ప్రపంచానికి ఒక మహాపదేశం కావించాడు. ఇతరులు నిందాలోపల ఎవడైతే సహించి ఊరుకుంటాడో వాడు లోకమంతా జయించుకుని వస్తాడు. కళ్ళెం పట్టినంత మాత్రం చేత సారథి కాడు. గుర్రాన్ని హద్దుపద్దుల్లో పెట్టి లొంగదీసినట్లు కోపాన్ని అణచి స్వాధీనం చేసుకునేవాడే నిజమైన సారథి. పాము కుబుసం వదిలివేసినట్లు వచ్చిన కోపాన్ని వచ్చినట్లు ఎవడైతే వదిలివేస్తాడో వాడే నిజమైన వీరుడు. ఇతరులు ఎంత ఏడ్పించినా ఎంత నొప్పించినా చెక్కు చెదరక ఎవడైతే నెగ్గుకుని వస్తాడో వాడే కార్యసిద్ధి పొందుతాడు. ఒక్క మాసం కూడా తప్పకుండా యాగం చేస్తూ నిండా 100 ఏండ్లు జీవించేవాడి కంటే కోపం లేనివాడే ఉత్తమ దీక్షితుడు. కోపించే స్వభావం కల మనిషిని పరిచాలకులు, చుట్టాలు, స్నేహితులు, సహోదరులు, కట్టుకున్న భార్య, కనిపించిన బిడ్డలు వీరంతా కూడా విడిచిపెట్టిపోతారు. ధర్మం, సత్యం అన్నీ కూడా అటువంటి వాడిని వదిలిపెట్టిపోతాయి. చిన్నపిల్లల మాటలను తెలిసిన వాళ్ళెవరూ పాటించుకోరు కదా తల్లి అని ఉపదేశం చేశాడు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు చేసిన ఉపదేశం దేవయాన ఎంతో వినయంగా వింది. నాన్న, నేను వయస్సులో చిన్నదాన్ని, ఏమీ ఎరిగిన దాన్ని. అయినా మీరు చెప్పిన ధర్మ సూక్ష్మాలన్నీ గ్రహించాను. మీరు ఏమైనా చెప్పండి, కానీ మాటా మర్యాద లేని మనుష్యుల సహవాసం మనకెంత మాత్రం పనికిరాదు నాన్న. కులాన్ని నిందించే వాళ్లతో తెలిసిన వాళ్ళు ఎవరూ సహవాసం చెయ్యరు. నీతి నిజాయితీ లేని వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ చండాలులతో సమానమే అవుతారు. అటువంటి వాళ్లతో సాధువులు కలిసి ఉండడం తగదనాన్న. శర్మిష్ఠ అన్న మాటలకు నా మనస్సు మధించిన అరణకట్టవలి మండిపోతూ ఉంది. ఆయుధాల వల్ల తగిలిన దెబ్బలు మానిపోతాయి. నిప్పు వల్ల అయిన గాయాలు మనుపుకోవచ్చు, కానీ మాటల వల్ల తగిలిన గాయాలు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు బాధిస్తాయి అని పుట్టెడు దుఃఖంతో తండ్రితో చెప్పుకుని ఏడ్చింది దేవయాన. దాంతో శుక్రాచార్యుడు ఎకాయకి వృషపర్వరాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు సింహాసనంపై కూర్చొని కొలువు తీరి ఉన్నాడు. శుక్రాచార్యుడు విసురుగా వెళ్ళి, రాజా, చేసిన పాపానికి వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ అది చివరకు వంశాన్ని మూలఛేదం చేస్తుంది సుమా. ఇంద్రియాలను జయించి ఏ పాపం ఎరుగక
ధర్మం కాపాడుకుంటూ నా ఇంట శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్యం నడుపుకుంటూ వచ్చిన బృహస్పతి కుమారుడు కచుడిని నీవు అనుచరుల చేత చంపించావు. అది నేను సహించి ఊరుకున్నాను. కాని మానవ మర్యాదలే ప్రాణంగా ఎంచే నా ముద్దుల కూతురు దేవయానని నీ కుమార్తె అనరాని మాటలు అని అవమానించింది. అది చాలదన్నట్లు పాడునూతులో పడదోసి వచ్చింది. ఆ పరాభవం భరించలేక మా అమ్మాయి ఇక ఈ ఊళ్ళోనే ససేమరా ఉండనంటోంది. ఆమెను విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. అందువల్ల ఓ మహారాజా, నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నాను. నీవేమీ బాధపడవద్దు అని తన నిశ్చయం తెలిపాడు. ఆ మాటలు విని దానవరాజు, ఆచార్యవర్య, మీరు చెప్పిన సంగతులలో ఏ ఒక్కటి నాకు తెలియదు. నేను ఏ పాపము ఎరుగను. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్తే ఇక నేను అగ్నిలో దూకడం తప్ప గత్యంతరం లేదు అన్నాడు. నీవు నా దానవులు పోయి నిప్పులో పడండి, లేక గంగలో దూకి చావండి. నేను మాత్రం మా అమ్మాయి దుఃఖం చూడలేను. ఆ పిల్ల నాకు ప్రాణం కంటే ప్రియమైనది. మా అమ్మాయిని సమాధానపరిస్తే సరే, లేకపోతే నిన్ను విడిచిపెట్టిపోవడం తప్పదు అని శుక్రాచార్యుడు మళ్ళీ ఖండితంగా చెప్పాడు. అప్పుడు వృషపరువుడు వెంటనే తన వాళ్ళందరితో బయలుదేరి వెళ్ళాడు. అడవిలో దేవయాన ఉన్న చెట్టు దగ్గరికి పోయి ఆమె పాదాల మీద పడ్డాడు. యాచకుడ కూతురివి అని నన్ను వెక్కిరించిన శర్మిష్ఠ నా కింద దాసీ పని చెయ్యాలి. మా నాన్నగారు నాకు వివాహం చేసిన తర్వాత నాతో కూడా వచ్చి నాకు ఊడిగం చెయ్యాలి అని మొండిపట్టు పట్టి కూచుంది దేవయాన. గత్యంతరం లేక వృషపరువుడు దేవయాన అడిగిన దానికి సరే అన్నాడు. శర్మిష్ఠను అక్కడికి తీసుకురమ్మని పరిచాలకులను పంపాడు. శర్మిష్ఠ కూడా తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంది. సఖి, దేవయాన కోరినట్లే కానివ్వండి. నా మూలాన మా నాన్నగారు ఆచార్యుల వారిని విడిచిపెట్టుకోవలసిన అవసరం లేదు. దేవయాన కోరినట్లు ఆమెకు దాసీగా ఉంటాను. ఏమి చెయ్యమన్నా చేస్తాను అని మాట ఇచ్చింది. దాంతో దేవయాన కోపం చల్లారింది. మళ్ళీ తండ్రి వెంట బయలుదేరి ఇంటికి వెళ్ళింది. తరువాత మళ్ళీ ఒకనాడు దేవయాన యయాతి మహారాజును వనములో కలుసుకుంది. నా కుడి చెయ్యి పట్టుకున్న మీరు నన్ను భారీగా స్వీకరించాలి అని మళ్ళీ ప్రార్థించింది. నేను క్షత్రియుడిని, బ్రాహ్మణి కన్యను ఎలా వివాహం చేసుకోను అని ఆయన మళ్ళీ అదే ఆక్షేపణ చెప్పాడు. దాని మీదట వారి ఉభయులు శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన్ను అడిగారు. ఆయన వారి పెళ్లికి అనుమతి ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో ప్రతిలోమ వివాహాలు కూడా జరిగాయనడానికి ఇదొక తార్కాణం. శాస్త్రాలు ఇది కూడును ఇది కూడదు అని శాసించగలవే గాని ఏ వివాహమైనా సరే జరిగిపోయిన తర్వాత ఇక దానికి తిరిగుండదు. ఇది ప్రాచీన ధర్మశాస్త్రం. తరువాత యయాతి దేవయాన ఎంతో కాలం సుఖంగా కాలం గడిపారు. శర్మిష్ఠ దేవయాన వద్ద దాసీతనం చేస్తూ వచ్చింది. ఒకనాడు శర్మిష్ఠ యయాతి మహారాజు ఒంటరిగా ఉన్న అదును చూసి తన్ను కూడా వివాహం చేసుకోమని కోరింది. యయాతి మహారాజుకు కూడా ఆవిడపై మోహం పుట్టింది. అందువల్ల దేవయానికి తెలియకుండా రహస్యంగా శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాడు. తరువాత దేవయానికి ఈ విషయం తెలిసింది. కోపావేశంతో తన్ను తాను మర్చిపోయింది. యయాతి తనకి ఇచ్చిన మాట, చేసిన ప్రతిజ్ఞ తప్పాడని విచారించింది. మళ్ళీ తన తండ్రితో మొరపెట్టుకుంది. దాంతో శుక్రాచార్యుడికి పట్టరాని కోపం వచ్చింది. నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక అని యయాతి మహారాజుకి శాపం ఇచ్చాడు. నడి వయస్సులో ఈ రీతిన అకస్మాత్తుగా ముసలితనం పైన పడ్డ యయాతి మహారాజు గత్యంతరం లేక శుక్రాచార్యుల వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాడు. శాపం మళ్లించమని అనేక విధాల బ్రతిమలాడుకున్నాడు. చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. తన కుమార్తె ప్రాణం కాపాడిన వాడని యయాతి మహారాజును చూసి శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. ఆయన మనస్సు కరిగింది. రాజా, అయిందేదో అయిపోయింది. నీకు ముసలితనం వచ్చేసింది. దానిని నేను మార్చలేను. అయితే వేరే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ ముసలితనం ఇచ్చి తిరిగి నీవు పడుచువాడువు కావచ్చు. అతడి పడుచుదనం నీవు తీసుకొని నీ ముసలితనం అతడికిచ్చి మార్పు చేసుకోవచ్చు అని చెప్పాడు శుక్రాచార్యుడు. ఇలా బెంగ పెట్టుకున్న యయాతికి ధైర్యం చెప్పి అతడిని ఆశీర్వదించి పంపించాడు. యయాతి పాండవుల పూర్వీకులలో ఒకడు. పరాజయం అనేది ఎరిగిన పరాక్రమశాలి. ఎల్లప్పుడూ నియమం తప్పకుండా పితరులను దేవతలను పూజిస్తుండే పుణ్యాత్ముడు. తన పరిపాలనలో ప్రజలకు మేలు చేస్తూ గొప్ప కీర్తి గడించాడు. ధర్మం తప్పకుండా ఇలా రాజ్యపాలన చేస్తూ వచ్చిన యయాతి మహారాజు తన భార్య దేవయాన పట్ల కావించిన అపరాధానికి ఫలితంగా మామగారైన శుక్రాచార్యుడి కోపానికి పాల్పడి శాపానికి గురై ముసలితనం పొందాడు. రూపాన్ని నిలువునా మాపి దురంత దుఃఖాన్ని తెచ్చిపెట్టే ముసలితనం పొందాడు అని భారతం రాసిన కవి వర్ణన. వృద్ధాప్యం వచ్చిన వాళ్లకు తెలుస్తుంది అందులోని దుఃఖం. అందులోనూ నడి యవ్వనంలో ఉన్నవాడికి అకస్మాత్తుగా యవ్వనం పోయి ముసలితనం వచ్చేటప్పటికీ అతని గోడు వేరే చెప్పక్కర్లేదు. ఈ రీతిన ప్రకృతి విరుద్ధంగా నడి వయస్సులో వృద్ధాప్యం ముంచుకొచ్చిన యయాతికి 5 కొడుకులున్నారు. అందరూ అందమైన వాళ్ళు, క్షత్రియోచితమైన విద్యలలో ఆరితేరిన బుద్ధిమంతులు, గుణవంతులు. యయాతి మహారాజు వాళ్ళందరినీ పిలిచి, నాయనలారా, చూశారా నా అవస్థ? మీ తాత శుక్రాచార్యుల వారి శాపం వల్ల నాకు ఈ ముసలితనం అకాలములో అనుకోకుండా దాపురించింది. నాయనలారా,
ఇంతవరకు నేను నియమనిష్టలతోనే విశేష కాలం గడుపుతూ వచ్చాను. జీవిత భోగాలు తృప్తి తీర అనుభవించనే లేదు. మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని వారి యవ్వనం నాకు బదిలిస్తే మరికొంతకాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. అలా ఎవరైతే నా వృద్ధాప్యాన్ని భరిస్తారో వారికి నా రాజ్యం అప్పగిస్తాను. అతడి యవ్వనంతో నేను కామ సుఖాలు అనుభవించాలని ఆరాటపడుతున్నాను. నాయనలారా అని చెప్పాడు. మొదట పెద్ద కుమారుడిని అడిగాడు. అతడు, మహారాజా, నేను కనుక మీ ముసలితనం తీసుకుని రాజ్యభారం వహిస్తే రాజ్యాధికారంలో నాకేం సుఖం కలుగుతుంది? పడతలు, పరిచాలకులు నన్ను చూసి నవ్వుతారే, ఈ పని నా వల్ల కాదు. నాకన్నా మీకు ప్రియమైన నా తమ్ముణ్ణి అడిగి చూడండి అని పెద్ద కుమారుడు సమాధానం చెప్పాడు. రెండవ కుమారుడిని అడిగితే అతడు, నాన్నగారు, బలాన్ని రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే వృద్ధాప్యాన్ని పుచ్చుకోమంటున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు, క్షమించండి అని చెప్పి మర్యాదగా తప్పుకొన్నాడు. మూడవవాడు కూడా ఇలాగే అన్నాడు. ముసలివాడు ఏనుగు ఎక్కలేడు, గుర్రంపై కూర్చుని స్వారీ చెయ్యలేడు, మాట కూడా తడబడుతుంది. అటువంటి స్థితిలో ప్రాణాలతో ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? కాబట్టి నేనిందుకు ఒప్పుకోలేను అని నిష్కర్షగా చెప్పేశాడు. ముగ్గురు కుమారులు ఇలా చెప్పేటప్పటికి రాజుకు చాలా కోపం వచ్చింది. నాలుగవ కుమారుడిని పిలిపించాడు. అబ్బాయి, నీవు కొద్ది కాలం పాటు నా ముసలితనం అనుభవించు. నీ యవ్వనం నాకివ్వు, దానిని అనుభవించి నీకే ఇచ్చేస్తాను. శాపం మూలంగా నాకు దాపురించిన వార్ధక్యం నేనే తిరిగి తీసుకుంటాను నాయనా అన్నాడు. దానికి నాలుగవ కుమారుడు, నాన్నగారు, నన్ను క్షమించండి. ముసలితనం వస్తే దేహం ముడతలు పడుతుంది. దేహం శుద్ధి చేసుకోవడానికైనా మరొకరు తోడు వెదకవలసి వస్తుంది. నేను కనుక మీ కోరికను మన్నిస్తే అన్ని పనులలోనూ స్వతంత్రం కోల్పోయి దుఃఖపడవలసిన వాడిని అవుతాను. అది నాకెంత మాత్రమూ నచ్చదు అని స్పష్టంగా చెప్పాడు. ఇలా నలుగురు కొడుకులు తన కోరిక కాదనేటప్పటికీ యయాతి పుట్టుడు దుఃఖంతో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ బదులు చెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిచాడు. నాయన, ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు, ఇవన్నీ మీ తాత శుక్రాచార్యులు వారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితి నేను భరించలేకుండా ఉన్నాను. నీవు కనుక కొంతకాలం దీన్ని పుచ్చుకొని నీ యవ్వనం ఇచ్చావంటే కొన్నాళ్ల పాటు దాన్ని అనుభవించి మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. మీ అన్నల వలె నీవు కాదనవద్దు సుమా అని దీనంగా అడిగాడు. ఆ చివరి రాకుమారుడే పూరుడు. అతడికి తండ్రి ఎడల జాలి కలిగింది. నాన్నగారు, మీరు కోరిన ప్రకారం చేయడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. మీ వార్ధక్యాన్ని, రాజ్యభారాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను నాన్నగారు అని అతడు చెప్పగానే యయాతి మహారాజుకు పట్టరాని ఆనందం కలిగింది. కుమారుడిని కౌగిలించుకొని అతడిని అభినందించాడు. అతడి యవ్వనం యయాతి గైకొన్నాడు. పూరుడు తండ్రి ముసలితనం స్వీకరించి రాజ్యభారం వహించి చాలా కాలం రాజ్యం చేశాడు. గొప్ప కీర్తి పొందాడు. ఈ విధంగా యయాతి తన ఇద్దరు భార్యలతోనూ చాలా కాలం కామసుఖాలు అనుభవించాడు. అటు పిమ్మట కుబేరుడి ఉద్యానవనంలో ఒక అప్సరస్తో ఎన్నో ఏండ్లు ఇష్టానుసారంగా గడిపాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా యయాతికి తృప్తి తీరలేదు. అప్పుడు తన కుమారుడి దగ్గరికి వచ్చి అతడితో ఇలా అన్నాడు. నాయనా పూరు, కామాగ్ని అనేది కోరిన వాటిని అనుభవించడంతో ఎన్నటికీ ఆరదు. ఆజ్యం పోస్తే అగ్ని ఆరడానికి బదులు అంతకంతకు మండుతుంది. అలాగే విషయానుభవం వల్ల ఆశలు ఇంకా ఇంకా వృద్ధి పొందుతాయే కాని అనగనే అనగవు. ఈ విషయం చదివానే కాని నిజం తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నాను. కామిని కాంచనాలు, పాడి పంటలు మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తిపరచలేవు. ఇష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలి. అదే బ్రహ్మప్రాప్తి. ఇక నీ యవ్వనం నీవు పుచ్చుకొని చల్లగా రాజ్యం పాలించి వర్ధిల్లు నాయనా. ఇలా చెప్పి యయాతి తన ముసలితనం తాను తీసుకున్నాడు. నిండు యవనంతో పూరువుకు రాజ్యభారం విడిచిపెట్టి తాను అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి చివరకు స్వర్గం చేరుకున్నాడు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై భీమ్.